ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఈ పొడుపు కథని ఒకసారి మీకు ఏమైనా తెలిసినట్లయితే కామెంట్ చేయండి. వింత కాదు, విడ్డూరం లేదు, అయినా అది వస్తే అందరూ నోరు తెరుస్తారు. ఏంటది? అందరూ కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు తెలిసినట్లయితే. థ్యాంక్ యూ. వీడియోకి వెళ్దాం. అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? ఈ రోజుల్లో చాలామందికి కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతూ ఉంటాయండి. విపరీతమైన కడుపు నొప్పి, వెనక కిడ్నీలు, వెనక బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, యూరిన్లో ఇన్ఫెక్షను, కొంతమంది కిడ్నీలో రాళ్ళు ఉండేటప్పుడు వామిటింగ్ సజెషన్ ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి ఫీవర్ ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు. ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి ఒకసారి తీసాక మళ్ళీ వస్తూ ఉంటాయి. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆమ్లాలు కిడ్నీలో ఉండే రాళ్ళను తయారు చేస్తూ ఉంటాయి. కనుక ఈ యూరిక్ యాసిడ్తో ఏర్పడిన రాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటాయి. కొన్నిసార్లు కిడ్నీ కూడా ఇన్ఫెక్షన్లు వచ్చి ఆ సీమ్ పట్టి కిడ్నీకి కొంతమందికి చాలా ఇబ్బందిగా ఆపరేషన్లు అయ్యేంత వరకు తీసుకెళ్తూ ఉంటుంది. కొంతమందికి ఎక్కువ వాటర్ తాగినట్లయితే ఈ కిడ్నీలో స్టోన్స్ ఏవే ఉంటాయో బయటకు పోతూ ఉంటాయి. స్త్రీలకి, పురుషులకు వాటర్ తాగినా కొన్నిసార్లు చిన్నవి అయితే తక్కువ సైజు అయితే వెళ్ళిపోతాయి, పెద్ద సైజు అయితే బయటకు పోవు. ఇలాంటి సందర్భంలో చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి దీని నుండి మనం కోలుకోవడం ఎలాగా? దీనికి ఒకటే పరిష్కారం అండి. కొండపిండాకు మన పొలాల గట్టుల్లో, కూరగాయలు పండించే పొలాల గట్టుల్లో, వర్షాల పొలాల గట్టుల్లో చాలా ఇరువుగా దొరుకుతుందండి. ఈ కొండపిండాకు చిన్న తెల్లటి పువ్వులతో ఉంటుందండి. చక్కని ఆకులను తీసుకుని వచ్చి మనము కందిపప్పుతో వండుకున్నట్లయితే, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళైతే వారం రోజులు కంటిన్యూగా తినండి. పచ్చాకులు ఈ మాత్రం తీసుకొని తిని మింగాలి. వండుకొని పప్పు కూడా చేసుకొని తినాలి. ఏపుకునే పప్పులో వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. తోటకూర కంటే బాగుంటుందండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఈ కొండపిండాకు ఎవరైతే ఎక్కువగా తింటారో వాళ్ళ కిడ్నీ స్టోన్స్ అన్నీ కూడా బయటకు పోతాయండి, కరిగిపోతాయండి. తీసిన తర్వాత మళ్ళీ రావడం ఈ కిడ్నీ స్టోన్స్ ఎవరికైతే ఎక్కువగా తయారవుతాయో వాళ్ళు నిత్యం వారానికి 2 సార్లు కొండపిండాకు పప్పు రూపంలో కానీ ఏపుకొని కానీ తినొచ్చు. అలా తినడం వల్ల వాళ్ళకి భవిష్యత్తులో మరి కిడ్నీ ప్రాబ్లం ఉండదండి. ఆ కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లం ఉండదండి. ఆ కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కంపల్సరిగా ఆ కొండపిండాకు తెచ్చుకొని వండుకొని తిన్నట్లయితే చాలా మంచిదండి. ఎందుకంటే కొండపిండాకు చాలామంది చాలా సింపుల్గా చూస్తారండి. దాని ఉపయోగాలు తెలియక, దాంట్లో ఉన్న మెడిసిన్ గుణాలు తెలియక, పూర్వం నుండి ఆయుర్వేదిక నిపుణులు దీని మీద ప్రయోగాలు చేసిన తర్వాత ఇది ఎంతో సక్సెస్ అయ్యింది. ప్రతి ఒక్కరూ మన పొలాల్లోనే దొరుకుతాయండి. మంచివారు కూడా తినొచ్చండి. దీంట్లో విటమిన్స్ ఉంటాయి, మల్టీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. రాళ్ళు కరిగించే శక్తి ఈ కొండపిండాకు ఉంది. కనుక ఏ కొవ్వు అయితే రాయిగా మారుతుందో, కిడ్నీలోని ఇబ్బంది పెడుతుందో, ఆ రాయిని అది కరిగించి యూరిన్ ద్వారా బయటకు పంపించేస్తుంది. కనుక కొండపిండాకు కంపల్సరిగా మీ ఆహారంలో అది అలవాటు చేసుకోవాలి. ఎందుకు అంటే కొండపిండాకు కిడ్నీల వ్యాధికే కాదు, కంటికి కూడా చాలా మంచిది, శరీరానికి కూడా చాలా మంచిది. కనుక మంచి వాళ్ళు కూడా మళ్ళీ ఎవరికి కిడ్నీలో రాళ్ళు ఏర్పడకూడదనే భావంతో చెప్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ తినచ్చు, మంచి వాళ్ళు తినచ్చు.
కిడ్నీలో రాళ్ళు అస్తమాట వస్తున్న వాళ్ళు తినొచ్చు. ఇది చాలా ఇబ్బంది అండి. కిడ్నీలో రాళ్ళు ఉండే వాళ్ళు పడే పాటలు చూస్తే చాలా ఇబ్బంది. వాళ్ళ పెయిన్, వాళ్ళ వామిటింగ్స్, వాళ్ళ ఇన్ఫెక్షన్, యూరినల్ ఇన్ఫెక్షన్, ఫీవరు ఎంత కష్టమో తెలుసా? అది పడేవారికి తెలుసా బాధ. కనుక కొండపిండాకు నేను చూపిస్తున్నాను. ఈ ఆకు మీ పొలాల గట్టుల్లో దొరుకుతుంది. చక్కగా మంచి ఆకులు ఏరుకొని ఫ్రై చేసుకొని తినొచ్చు, పప్పులో వేసుకొని. తోటకూర ఏ రకంగా వండుతారో, వంటలు చేస్తారో ఆ రకంగా ఈ కూరని వంట చేసుకోవచ్చు. విరివిగా దొరుకుతుంది, ఫ్రీగా దొరుకుతుంది, పైసా ఖర్చు లేదు. మీ కిడ్నీలో రాళ్ళన్నీ కరిగిపోతాయి, బయటకు పోతాయి, మళ్ళీ మళ్ళీ కిడ్నీలో రాళ్ళు తయారవు. కనుక కిడ్నీలో రాళ్ళు గురుండి ఈ ఆకుని మంచి ఔషధంగా మీ పక్కింటి వారికి, ఎవరికైనా ఇటువంటి సమస్య వచ్చిన వాళ్ళు మీకు కనబడుతూ ఉంటారు కదండి, వాళ్ళకు కూడా చెప్పండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యదానం చేయండి. మీకు తెలిసిన సలహా ఇది. చాలామంది ఈ ఆరోగ్యం గురించి చెప్తూ ఉంటారు, ఈ తెలిసిన రెమెడీస్. కనుక ఇది కూడా, ఈ ఆకును కూడా చెప్పండి. ఈ కొండపిండి ఆకు వల్ల ఎన్ని మేలులు ఉన్నాయో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. దీన్ని తప్పగా యూజ్ చేయండి. మరొకసారి మీకు అందరికీ వందనాలు.